వివరాలు చూద్దాం. వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హోటల్ నిర్వహిస్తున్న మహిళపై ఎస్ఐ చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హోటల్ నిర్వహిస్తున్న మహిళపై ఎస్ఐ చేయి చేసుకున్నారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, ఈ ఘటన అర్ధరాత్రి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలా వరంగల్ రోడ్ లో చోటు చేసుకుంది. కిలా వరంగల్ రోడ్ లో ఒక చిన్న రెస్టారెంట్ నిర్వహించుకుంటూ జీవనం గడిస్తున్నటువంటి ఒక మహిళ తన కుటుంబంతో అక్కడే సమీపంలో నివాసం ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో 11 దాటిన తర్వాత రెస్టారెంట్ బంద్ చేశారు. అయితే అదే సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి మిల్స్ కాలనీ ఎస్ఐ తన కారు ఆపి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఎందుకు రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంచారంటే అప్పటికే క్లోజ్ చేశాము, తీసుకెళ్తున్న సామాన్లన్నీ సర్దుకుంటున్నామని ఎస్ఐకి బాధితులు వివరించారు. అయినా వినకుండా ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి మహిళ చెంప పైన కొట్టారు. తర్వాత తమ తల్లిని ఎందుకు కొడుతున్నామని నిలదీసినటువంటి అతని కొడుకు పైన కూడా ఎస్ఐ దాడి చేశారు. అయితే మహిళ సిబ్బంది లేకుండా మహిళ పైన దాడి చేయడం ఎలాంటి కారణం లేకపోయినా కొంత ఆలస్యమైందన్నటువంటి కారణంతో దాడి చేయడం కొంత వివాదాస్పదంగా మారుతుంది. అక్కడ దాడి చేసిన తర్వాత అక్కడ రెస్టారెంట్ లో ఉన్నటువంటి సిలిండర్ ను కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఎస్ఐ కోపోద్రిక్తుడే మహిళ పైన దాడి చేశారు. అదే ఎస్ఐ తనను అకారణంగా కొట్టారని సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ తో ఆమె మళ్ళీ పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేసింది. దీనిపైన విచారణ జరుపుతున్నారు. విజయ్. థ్యాంక్ యూ నవీన్.